అంతరిక్ష చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసిన ప్రయోగం చాంద్రయాన్-3. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అత్యంత తక్కువ బడ్జెట్లో చేపట్టిన చాంద్రయాన్-3 ప్రయోగం జాబిల్లి దక్షిణ ధృవంపై సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పాత్ర ఎనలేనిది. అయితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు పెట్టిన విక్రమ్ ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేసింది. ఇక జాబిల్లిపై చీకటి కావడంతో ల్యాండర్, రోవర్లను ఇస్రో స్లీప్ మోడ్లోకి పంపించింది. అయితే 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యుడు వచ్చిన ల్యాండర్ లేవలేదు. ఈ క్రమంలోనే తాజాగా చాంద్రయాన్-3 గురించి ఇస్రో కీలక విషయాన్ని వెలువరించింది. చాంద్రయాన్-3లోని ల్యాండర్ నుంచి సంకేతాలు వచ్చాయని ఇస్రో తెలిపింది. దక్షిణ ధృవం వద్ద ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉన్న చాంద్రయాన్-3లోని పరికరాల నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చాంద్రయాన్-3 ల్యాండర్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనర్ రికనెసెన్స్ ఆర్బిటర్ LROను అమర్చారు. ఆ లూనర్ రికనెసెన్స్ ఆర్బిటర్లోని లేసర్ రెట్రో రిఫ్లెక్టర్ ఏరే LRA చంద్రుడి దక్షిణ ధృవంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి LRA నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. ఇక చాంద్రయాన్-3లో వివిధ సంస్థలకు చెందిన LRAలను అమర్చిన నాసాకు చెందిన LRA మాత్రం నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని ఇస్రో తెలిపింది. దక్షిణ ధృవంలోని రాత్రి సమయాల్లో LRA పర్యవేక్షణ మొదలవుతుందని చెప్పింది. చాంద్రయాన్-3 నుంచి తూర్పు వైపునకు మళ్లీ ఉన్న LROలోని లేజర్ అల్టిమీటర్ లోలా చాంద్రయాన్-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. ఇందులోని 8 ఫలకాల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధృవంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటు అయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువు ఉండే ఈ పరికరం 10 ఏళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై పనిచేసేలా తయారు చేశారు. జాబిల్లి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తుంది. విక్రమ్ ల్యాండర్లోని ది లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ ఎరే LRA పరికరం చంద్రుడి దక్షిణ ధృవంపై లొకేషన్ మార్కర్గా పనిచేస్తున్నట్టు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 12 నుంచి నాసాకు చెందిన లూనర్ రికనెసెన్స్ ఆర్బిటల్ LRA నుంచి సంకేతాలను గుర్తించినట్టు పేర్కొంది. అంతర్జాతీయ సహకార ఒప్పందంలో భాగంగా నాసాకు చెందిన LRAను విక్రమ్ ల్యాండర్లో పొందుపరిచారు. ఇందులో అర్ధగోళాకారంలో ఉన్న 8 కార్నర్ క్యూబ్ రిఫ్లెక్టర్లు ఉంటాయి. ఏదైనా అంతరిక్ష నౌక ద్వారా విడుదలైన లేజర్ కిరణాలను ఇవి వికిరణం చేస్తాయి. చంద్రుడిపైకి వివిధ LRAలు పంపినప్పటికీ మిగతా వాటితో పోలిస్తే చాంద్రయాన్-3లోని LRA పరిమాణంలో చిన్నది. చంద్రుడి దక్షిణ ధృవంలో సేవలందిస్తున్న LRA ఇదొక్కటే. మిగతా వాటితో పోలిస్తే చాంద్రయాన్-3లోని LRA పరిమాణంలో చిన్నది. చంద్రుడి దక్షిణ ధృవంలో సేవలందిస్తున్న LRA ఇదొక్కటే కావడం గమనార్హం. చాంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ గత ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా దిగింది. 14 రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్తో పాటు జాబిల్లిపై పరిశోధనలు చేసి భూమికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించింది.